సో గైస్ ప్రెజెంట్ ప్రో కబడ్డీ సీజన్ 11 పాయింట్స్ టేబుల్ లో ఎంత కాంపిటీషన్ నడుస్తుందో ప్లే ఆఫ్స్ కి మనందరికీ తెలిసిందే. ఈవెన్ లాస్ట్ మ్యాచెస్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ అండ్ యూపీఎస్ టీమ్ మ్యాచెస్ గెలవడంతో పాయింట్స్ టేబుల్ అయితే ఒక్కసారిగా మారిపోయింది. అండ్ ఈ మారిపోయింది మొత్తంగా తెలుగు రైడర్స్ టీమ్ కి అయితే అగ్నిస్ట్ గా మారిపోయిందనే చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ తెలుగు రైడర్స్ టీమ్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 పాయింట్స్ టేబుల్ లో కష్టాల్లో కనిపిస్తున్నారు. అసలు ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు రైడర్స్ టీమ్ క్వాలిఫై అవుతారా అవ్వరా అనే సిచువేషన్ కి అయితే వచ్చేసారు. సో ఈ వీడియో ఫుల్ గా చూసాక మీకే పిక్చర్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అసలు తెలుగు రైడర్స్ టీమ్ వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 11 లో ప్లే ఆఫ్ కి వస్తారా రారా అని చెప్పేసి. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 11 పాయింట్స్ టేబుల్ లో తెలుగు రైడర్స్ టీం వాళ్ళు 6th ప్లేస్ లో అయితే ఉన్నారు. సో 20 మ్యాచ్లు ఆడారు, 11 మ్యాచ్లు గెలిచారు, 9 మ్యాచ్లు ఓడిపోయారు, ఒక్క టై లేకుండా 60 పాయింట్స్ తో పాయింట్స్ టేబుల్ లో అయితే 6th ప్లేస్ లో అయితే ఉన్నారు. అండ్ తెలుగు రైడర్స్ టీం నెత్తిన శని ఏది ఉందంటే తెలుగు రైడర్స్ టీం కి పాయింట్స్ టేబుల్ లో మైనస్ ఉందన్నమాట. ఆ మైనస్ ఉండడం వల్ల తెలుగు రైడర్స్ టీం కి అయితే చాలా మైనస్ అయితే కాబోతుంది. సో నెక్స్ట్ మ్యాచెస్ లో తెలుగు రైడర్స్ టీం వాళ్ళు ఈ మైనస్ ని ప్లస్ గా మార్చాల్సి ఉంటుంది. ఈ ప్లస్ మారాలంటే ఖచ్చితంగా తెలుగు రైడర్స్ టీం వాళ్ళు ఉన్న 2 మ్యాచెస్ లో మంచి లీడ్ తో మ్యాచెస్ గెలవాలి. సో తెలుగు రైడర్స్ టీం వాళ్ళైతే నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిస్తే ఈజీగా పీకేఎల్ 11 ప్లే ఆఫ్ కి అయితే వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, 2 మ్యాచ్లు గెలిస్తే ఈజీగా వెళ్ళిపోతారు అది మాకు కూడా తెలుసు అన్న. ఒకవేళ ఒకే మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిస్తే పరిస్థితి ఏంటని చెప్పేసి. సో తెలుగు రైడర్స్ టీం వాళ్ళు మనకు ఉన్న 2 మ్యాచ్లు ఒకే ఒక మ్యాచ్ గెలిచారు అనుకుందాం. సో అప్పుడు తెలుగు రైడర్స్ టీం వాళ్ళకి ప్రో కబడ్డీ సీజన్ 11 పాయింట్స్ టేబుల్ లో మొత్తంగా 65 పాయింట్స్ అయితే వస్తాయి. అప్పుడు తెలుగు రైడర్స్ టీం వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఆపోనెంట్ టీమ్స్ పై ఆధారపడతారు పీకేఎల్ 11 ప్లే ఆఫ్ కి రావడానికి. సో అప్పుడు ఏం జరగాలి అంటే యూపీఎస్ టీం వాళ్ళు ఉన్నటువంటి 3 మ్యాచెస్ లో 3 మ్యాచ్లు ఓడిపోవాల్సి ఉంటుంది. అండ్ పాట్నా పైరేట్స్ టీం వాళ్ళు కూడా ఉన్నటువంటి 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోవాల్సి ఉంటుంది. అండ్ యూమా టీం వాళ్ళు కూడా ఉన్న 3 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోవాల్సి ఉంటుంది. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళు ఉన్న 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఓడిపోవాల్సి ఉంటుంది. అండ్ పుణేరి పల్టన్స్ టీం వాళ్ళు కూడా ఉన్న 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఓడిపోవాల్సి ఉంటుంది. సో అలా అయితేనే తెలుగు రైడర్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్ కి అయితే వస్తారు. అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోతుంది తెలుగు రైడర్స్ టీం ప్లే ఆఫ్ బర్త్ అనేది. బట్ ఇది జరగడం మాత్రం చాలా ఇంపాసిబుల్ టాస్క్ అనే చెప్పుకోవచ్చు. సో తెలుగు రైడర్స్ టీం వాళ్ళకి ఎక్కడో సుడి ఉంటే తప్ప ఇవైతే జరగవనే చెప్పుకోవచ్చు. ఇవి జరగాలి అంటే ఖచ్చితంగా టాప్ 9, టాప్ 10, టాప్ 11, టాప్ 12 లో ఉన్నటువంటి టీమ్స్ పైన ఉన్న టీమ్స్ అయితే ఓడించాల్సి ఉంటుంది. సో అలా అయితేనే తెలుగు రైడర్స్ టీం వాళ్ళకి అయితే కలిసి వస్తుంది. లేకపోతే కష్టాల్లో కనిపిస్తారని చెప్పుకోవచ్చు. ఈవెన్ తెలుగు రైడర్స్ టీం వాళ్ళకి ఉన్న 2 మ్యాచ్లు 2 మ్యాచ్లు కనుక గెలిచారంటే ఇవన్నీ పంచాయతీ లేకుండా 70 పాయింట్స్ తో తెలుగు రైడర్స్ టీం వాళ్ళు అయితే అఫీషియల్ గా ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్ కి అయితే కన్ఫర్మ్ చేసుకుంటారు వాళ్ళ బర్త్ ని టాప్ 6 లో. సో ఒకసారి మన తెలుగు రైడర్స్ టీం వాళ్ళ నెక్స్ట్ మ్యాచెస్ చూసుకున్నట్లయితే పాట్నా పైరేట్స్ టీం దగ్గర అయితే ఉంది, పుణేరి పల్టన్స్ టీం దగ్గర అయితే ఉంది. సో ఎలాగో ఒకవేళ వీళ్ళ దగ్గర మ్యాచెస్ గెలిచాం అనుకుందాం కాబట్టి ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు రైడర్స్ టీం వాళ్ళకైతే ప్లస్ అవుతుంది, ఈ టీమ్స్ కి మైనస్ అవుతుంది. కాబట్టి ఈ టీమ్స్ ఇంటికి వెళ్ళడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో తెలుగు రైడర్స్ టీం వాళ్ళు కూడా అప్పుడు ప్లే ఆఫ్ కి రావడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ 70 పాయింట్స్ ఉంటే మనకు మన లక్ ఉంటే టాప్ 2 లో కూడా ఉండొచ్చు. ప్రెజెంట్ టాప్ 6 లో ఉండడమే కష్టంగా ఉందంటే టాప్ 2 అంటున్నావు ఏంటన్నా అనొచ్చు. బట్ లక్ డిపెండ్ చేస్తుంది. సో తెలుగు రైడర్స్ టీం దగ్గర ఒకే ఒక దారి ఉంది. కంఫర్టబుల్ గా ఏ పంచాయతీలు లేకుండా ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్ కి క్వాలిఫై కావాలంటే నెక్స్ట్ ఉండే 2 మ్యాచెస్ కూడా మంచి లీడ్ తో మ్యాచెస్ అయితే గెలవాల్సి ఉంటుంది. ఏదో ఒక మ్యాచ్ ఓడిపోయి ఇంకొక మ్యాచ్ గెలిచారనుకుందాం అనుకో, ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు రైడర్స్ టీం వాళ్ళు వేరే టీమ్స్ పై ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు వస్తారో లేదో కూడా తెలియదు ప్రో కబడ్డీ సీజన్ 11 ప్లే ఆఫ్స్ లోకి. సో తెలుగు రైడర్స్ టీం ఫ్యాన్స్ ఉన్న నెక్స్ట్ 2 మ్యాచెస్ లో తెలుగు రైడర్స్ టీం గట్టిగా విజయం సాధించాలని చెప్పేసి గట్టిగా కోరుకోండి. సో గైస్ మరి ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు రైడర్స్ టీం వాళ్ళు ప్లే ఆఫ్ కి వస్తారని చెప్పేసి మీకు అనిపిస్తుందా? సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.